మన లైఫ్‌లో మనమే ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నాం. దీనికి రీజన్ ఎవరు? నా లైఫ్‌కి నేనే, మీ లైఫ్‌కు మీరే. అసలు దీని వలన డిప్రెషన్, యాంగ్జైటీ, కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ అనేది మనం ఉండలేకపోతున్నాం. అసలు లైఫ్ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. దీని వల్లనే కదా మనకు దేవుడు అనేది ఒక మంచి గిఫ్ట్ అనేది ఇచ్చాడు. ఇదే భగవద్గీత చాప్టర్ 3 శ్లోకం నంబర్ 40లో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, పార్థ నేను ప్రతి మనిషికి 3 గిఫ్ట్‌లు అనేది ఇచ్చాను. ఇంద్రియములు, బుద్ధి, మనస్సు. ఈ 3 అర్థం చేసుకోవాలి. మన ఇంద్రియములు అనేది ఎప్పుడు దేనో ఒకటి ఆకర్షితమై ఉంటుంది. ఇంద్రియముల వలన ఒక కోరిక అనేది పుడుతుంది కదా. ఈ కోరిక పుట్టడం వలన మన మనస్సు ఏమో అది కావాలని అంటుంది. ఈ మనస్సు దాని బుద్ధి ఏమో అది తప్పున్నా కానీ అదే కావాలంటుంది. బుద్ధి అనేది అప్పుడు అదుపు తప్పుతుంది. అప్పుడు మనం ఏం డిసిషన్ తీసుకుంటామో మనకే అర్థం కాదు. దీని వలన మనకి ఈ డిసిప్లిన్, కన్సిస్టెన్సీ అనేది ఉండలేకపోతాం. అందుకే పార్థ మనకు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, మనకు ఎప్పుడైతే మన ఇంద్రియములు మనము ఎప్పుడైతే కంట్రోల్‌లో ఉంటామో అప్పుడు మన మనస్సు అనేది అప్పుడు మన కంట్రోల్‌లో ఉంటుంది. బుద్ధి కూడా అప్పుడు పనిచేస్తుంది. అందుకే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, పార్థ నువ్వు ఈ ఇంద్రియములు గిట్ట కంట్రోల్ చేస్తే నీ బుద్ధి అనేది, నీ మనసు అన్నీ అనేది నీ కంట్రోల్‌లో ఉంటాయి. ఎప్పుడైతే నీ ఇంద్రియములు ఎప్పుడైతే నువ్వు కంట్రోల్ చేయలేవో అది నీ శత్రువు అవుతుంది. ఎప్పుడైతే నీ ఇంద్రియములు నువ్వు కంట్రోల్ చేసావో అప్పుడు నీ మిత్రువు అవుతుంది. పార్థ నీ జీవితం అనేది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఒకవేళ కంట్రోల్ చేసుకున్నావు అనుకో నీ మంచి మిత్రుడు, లేకపోతే నీ శత్రువు అవుతావు. గుర్తుపెట్టుకో. మళ్ళా కలుద్దాం నెక్స్ట్ శ్లోకంలా. హరే కృష్ణ.